ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు నామమున వందనాలు నాయన. యవనస్తులారా, మీరు బలవంతులు, మీరు సెలవిస్తూ వచ్చారు. యవన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది మీరు సెలవిస్తూ వచ్చారు. యవన జీవితంలో విజయవంతులుగా జీవించి మాలాంటి ప్రజలైన వారికి ఆదర్శంగా మాదిరిగా నిలబడే యవనస్తులైన వారందరి బట్టి కూడా చూస్తారు. దైవగ్రంథంలో వారందరి బట్టి మీకు కృతజ్ఞతలు చూపిస్తా ఉన్నాం. ప్రభా, మీ వాక్యం ద్వారా ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడండి. ఆ యవన జీవితంలో ఉన్న వ్యక్తి యొక్క ఆశ, తృష్ణ, శక్తి, బలం వీటన్నిటి ద్వారా మీరు మాట్లాడవలసింది వేడుకుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ రావాల్సినటువంటి అవసరం వాళ్ళు తీసుకురావాల్సిన చేస్తున్నాం. కనికరించవలసిందిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు చూసుకుందాం. తిమోతి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం. 2వ తిమోతి 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. మొదటి తిమోతి 1వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు అందరూ కూడా చదువు. 2వ తిమోతి క్షమించాలి. 2వ తిమోతి 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడును నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల విన్న సంగతులు ఎదురులకు చూపించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఇక్కడ చెప్పబడిన మాట అపోస్తలుడైన పౌలు తిమోతి చెప్తున్నాడు. మంచి సైనికుల వలె నువ్వు శ్రమను అనుభవించాలంటాడు. సరే, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. 11వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కూడా చదువుకుందా. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులో తెచ్చుకొని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించుకోను కనుక నీ హృదయంలో నుండి వాక్యమును వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహము చెడుదాన్ని తొలగించు. ఇక్కడ అన్నీ అనుభవించేశాడు. ఎవరైనా సులభం ఎవరి జీవితంలో కోరుకొని ముసలి వయసు వరకు కూడా ఏ వ్యక్తి శరీర సంబంధంగా మరి నేత్రాశ, శరీరాశ ఏవేవి కావాలనో, ఏవేవి అనుభవించాలనో అన్నీ కూడా అనుభవించేటువంటి వ్యక్తి స్వల్పం. అయితే అన్నీ అనుభవించి చివరికి ఏం చెప్తున్నాడు? అంతా వ్యర్థమే అన్నాడు. యవనస్తులకి ప్రత్యేకంగా ఒక మాట రాశాడు.
ఏమంటే నీ ఎవరి ముందు సంతోషపడు, సంతృష్టిగా ఉండు, నీ ఇష్టం ఇచ్చినది చేయి, నీ కోరిక చొప్పున చేయి. అయితే వీటన్నిటిని దేవుడు తీర్పులోకి నిన్ను తెస్తాడని జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే లేత ప్రాయము, లేత వయస్సు నడిప్రాయం గతించిపోతుంది. కాబట్టి నీ హృదయంలో నుండి వ్యాఖ్యలు తొలగించుకో, ఆశలు తొలగించుకో అని ఇక్కడ మనకు చెప్తున్నాడు స్వర్గం. కాబట్టి ఒక సైనికులుగా యుద్ధంకి ఎవరు తీసుకుంటారు? 70 సంవత్సరాలు పండు ముసలోడు నడలేకపోయినట్టు తీసుకుంటారా? యుద్ధానికి వెళ్ళడానికి కొరకై ఎవరొస్తే వారు ఏ వయసు నుంచి తీసుకుంటారు? 18 వయసు, 18 సంవత్సరాలు కదా, 18 సంవత్సరాల వయసులో వారి తీసుకుంటారు. మరి అన్నీ టెస్ట్ చేస్తారు, పరుగు పైన కానీ, బాడీ చెక్ చేయడం కానీ, అన్నిటినీ ఐస్ కానీ అన్నీ చెక్ చేస్తారు. అన్నిటిలో పర్ఫెక్ట్ ఉన్నాడు, ఈ వ్యక్తి శరీరంలో ఏ లోపం లేదు అనుకున్నప్పుడే ఆ వ్యక్తిని యుద్ధంలోకి వాళ్ళ సైనికుడిగా తీసుకుంటారు. సైనికుడిగా తీసుకోవడం అంటే ఊరికే అప్పటి వరకు కాదు, అంతతో అయిపోలే. అర్థమైందా? ఉద్యోగం వచ్చిందని గంతులు వేసేది కాదు, పోయిన తర్వాత తెలుస్తుంది కథ. ఆడ పోయిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి ట్రైనింగ్, వాళ్ళు చేసేటువంటి కార్యాలు, వారు ఎలాగా మళ్ళీ వారిని సిద్ధపరుస్తారు. ఇంటికాడ ముసుగుతో చదువుకొని 7 గంటల వరకు పడుకున్నట్టు కాదు. అర్థమైందా? పోయినప్పటి నుంచి ఖచ్చితంగా 4:30-5 గంటలకు లేయాల్సిందే. అర్థమైందా? లేచి తీరాల్సిందే. లేయాలా, రోజు జాగింగ్ చేయాలా, పరుగు పదాలు చేయాలా, పైరెట్ చేయాలా, మళ్ళీ తినాలా. తిన్న తర్వాత ఊరికి రెస్టా, మళ్ళీ అక్కడెక్కడ ఏం చేస్తారు? ఊడ్చేది పని పెడతారు. ఊడ్చే పని ఆ ప్రాంతం అంతా ఊడ్చేటట్టు చేస్తారు. రాత్రి పొగళ్ళు ఎక్కడైనా గేట్ కీపర్ దగ్గర పెడతారు. ఇంకా ప్రతి సైనికుడికి ఇచ్చేటువంటి అసలు కఠినమైనటువంటి శిక్షణ ఏంటంటే ప్రతి వ్యక్తి పోవాలంట హిమాలయ పర్వతాలు. ప్రతి వ్యక్తి కనీసము 3 నెలలు ఉండి రావాలట. పంపిస్తారట. ఫోన్ ఉండదు, సిగ్నల్ ఉండేది, ఒక్క ల్యాండ్ ఫోన్ ఉంటుందట. ఒకే ఒక ల్యాండ్ ఫోన్ బాటలు పెట్టేస్తారు. ఇక చలికి ఉరుక్కుంటా గడగడ బయట ఉండాలా, లోపల ఉండాలా, నీళ్ళు తాగేదానికి లేదు. ఐస్ తాగితే నీళ్ళు అవుతుందా? ఐస్ తినట్టుందా? నీళ్ళు కాగి పెట్టుకోవాలా. బయటకు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే ఎప్పుడో ఒక్కసారి లైన్ కలుస్తారు. లైన్ అయినా సరే మా అన్నకి పోయేటప్పుడు చెప్పినాడు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తిని 3 నెలలు హిమాలయ పర్వతాల దగ్గర పెడతారు. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఇంకొక వేరే ట్రైనింగ్ ఏదైనా ఇస్తారు. అంటే ఒక సైనికుడికి ఎంత శిక్షణ ఇవ్వాలి? ఈ శిక్షణ అంతా కూడా ఎవరు భరించగలరు? ఏ వయసు భరిస్తుంది? యవ్వన వయసు తప్ప ఏ వయసు కూడా భరించదు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఇది శరీర సంబంధమైన శిక్షణ. అయితే పౌలు చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన శిక్షణ మనకు అవసరం. ఏమంటున్నాడు? సైనికుని వలె నువ్వు శ్రమను పొందు అన్నాడు. ఒక సైనికుడి గురించి మనం చూద్దాం కదండి. ఆ సైనికుల యొక్క లక్షణాలు ఏమిటి? ఆ సైనికుల్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలా? ఎంత గొప్పవాడు, ఎలాగా ఆ వ్యక్తి శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవకుటుంబం కానీ, శరీర కోరికలను ఎలాగ తీర్చుకున్నాడు, ఆ వ్యక్తి యొక్క దృష్టి, ఉద్దేశం, ఆలోచన దేనిపైన ఉంది. అర్థమైందా? యుద్ధం వచ్చిందనుకో చాలామంది హృదయాలు ఏముంటుందంటే ఇంటికి పోవాలనే ఉంటారు కదా. నువ్వు పోయి చదువుతాడులే, బతికితే 4 రోజులు బతుకుతాను. కానీ తక్కువ మంది హృదయాలు ఎట్లుంటాయి? యుద్ధానికి వెళ్ళాలా, యుద్ధంలో గెలవాలా, శత్రువులు చంపాలా. కానీ ఎక్కువ మంది హృదయాలు బైబిల్ గ్రంథంలో ఉంది. ఎవడైనా యుద్ధానికి పోవాలనుకుంటే వాళ్ళు ఏం చేయాలా? ప్రజలు అక్కడున్న అధిపతులు వచ్చి మీ హృదయంలో ఎవడైనా సరే ఏమంటారు వణుకు లేకపోతే భయం ఎవరికైనా ఉందా, పోడరా ఇల్లు పోడరా ఇలాగంటారు. ఎందుకు? వాడు భయపడేది కాకుండా అందరూ కూడా యుద్ధాలు చేస్తాడు, భయపడేస్తాడు. రెండవదిగా ఏం చెప్తారంటే ఎవరికైనా సరే ఇల్లు ఉన్నాయా, కొత్త ఇల్లు కట్టుకున్నారా
అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. అంటే వాడికి యుద్ధంలో వెళ్ళిన తర్వాత ఇల్లు కూడా ఏం కాకూడదు, ఆలోచన రాకూడదు. ఇంటి మీద ఎవరే కొత్త ఇల్లు కట్టుకున్నాడు ఇజ్జచ్చే ఆడవుడు తింటారా అని అనుకోకూడదు. మూడవదిగా వివాహం చేసుకున్నవాడు, అప్పుడు వివాహం చేసుకున్నవాడు ఎవడైనా సరే ఏం చేయాలి, తన దృష్టి తన భార్య మీద కాదు యుద్ధ రంగం పైన ఉండాలా, వెళ్ళిపోవాలి. ఈ మూడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు చాలామంది కూడా వెళ్ళిపోతారు యుద్ధంలో. ఇళ్ళకాడ ఉండొచ్చులే మనం చూసుకోవచ్చు అని. కానీ ధైర్యం కలిగిన వారు దేశం కొరకు పోరాడారు కొద్ది మందే మనం గుర్తించుకోవాలి. కానీ ఆ కొద్ది మందిలో ఎలాంటి యొక్క స్వభావంతో ఉండగలిగితే వారు సైనికులుగా చేపట్టారు. ఆత్మీయంగా మనం ఎలాంటి సైనికులు కావాలి అనేది మనకి ఇప్పుడు ఆలోచన. దైవ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి మనం చూద్దాం. చూడండి, 2వ సమూయేలు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 2వ సమూయేలు రాసిన గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. పంపగా ఊరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. అర్థమైందిగా ఇప్పుడు వీడు హిత్తీయుడగు ఊరియా. ఈ వ్యక్తి 30 మంది దావీదు యొక్క అనుచరులలో 30 మంది యొక్క బలాఢ్యులలో ఒకడు. ఆ 30 వీళ్ళకందరికి ఇంకోటి ఉన్నాడు, యోవాబు. దావీదు అనుచరులు అనేవారు 3 ఉంటారు. ఆ 3 సాటి ఎవరు రారు. ఆ 3 వాళ్ళ కిందనే ఈ 30 మంది యోవాబు కావచ్చు, వీళ్ళందరూ ఆశా అభిషేక్ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఉంటారు. అందులో ఈ 30 మందిలో ఈ వ్యక్తి ఎవరు, హిత్తీయుడైనటువంటి ఊరియా కదా, ఊరియా. మరి దావీదు తప్పు చేశాడు, మరి తన భార్య తప్పు చేయడం ద్వారా జరిగింది. దావీదు సైన్యం, యుద్ధ సైన్యంలో యుద్ధ రంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఊరియాను ఏం చేశాడంటే యోవాబు ద్వారా ఇంటికి పిలిపించినాడు. ఇక్కడ కొన్ని విషయాలు మనకు అర్థమవుతాం. యవనస్తుడైనటువంటి ఊరియా ఆ యుద్ధ రంగంలో నుంచి ఇంటికి వస్తే ఏం చేయాలా, ఎగిరికి వెళ్తాడు కదా, నాయన ఎట్టో తప్పించుకున్నాను, నేను దావీదే నన్ను ప్రాణభిక్ష పెట్టినట్టు వెనక్కి తీసుకొచ్చాడు అనుకొని మనమైతే ఆలోచిస్తాం, ఎందుకు ఈ శ్రమ, అవసరం ఏముంది, అంత ప్రాణాలు పెట్టాల్సిన అవసరం ఏముంది, కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఇక్కడ కూడా ఉన్నాము ఒక సైనికులు లాగా అనుకున్నాడేమో అనుకుంటాం మనమైతే. కానీ ఊరియా మాత్రం అనుకోలేదు. యుద్ధ రంగంలో పిలిపిస్తే రాజాజ్ఞ ప్రకారం వచ్చాడు. కొన్ని విషయాలు గమనిద్దాం. తనలో ఉన్నటువంటి ఆ గొప్ప ఉద్దేశాలు ఏమిటి అని మనం చూస్తే, తాను యుద్ధ రంగంలో ఉన్నప్పుడు దావీదు మహారాజు ఇంటికి పిలిపించి ఏం చేశాడు చూడండి. ఆ మాట మనకు 7వ వచనం. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమను జనుల యోగక్షేమను యుద్ధ సమాచారం అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరంలో నుండి బయలు వెళ్ళాను. నీ ఇంటికి పోమన్నాడు. ఇంటికి పోయి నువ్వేం చేయాలా, సెలవు తెచ్చుకో, కొద్దిగా ముందు తర్వాత పంపిస్తానన్నాడు. కానీ నిజమైనటువంటి ఆ యొక్క సైనికుడి ఊరియా హృదయం అంతా కూడా యుద్ధరంగం పైనే ఉంది కదండి. యుద్ధరంగంపై అంటే తన ఆలోచన, తన రంగు, అరే నా యజమానుడు యోవాబు యుద్ధం చేస్తున్నాడు, నేను తనకి సహకారిగా ఉండాలి కదా, మరి నా దేశం కొరకు, ప్రజల కొరకు, దేవుని కొరకు నేను ఎంతో యుద్ధంలో ఉండాలి. కానీ దావీదు మహారాజు పిలిచేది నన్ను ఇంటికి పొమ్మంటున్నాడు, కుదరదు, నా ఇల్లు ప్రాముఖ్యం కాదు, నా కుటుంబం ప్రాముఖ్యం కాదు. మరి ప్రాముఖ్యం కాదంటే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ఎందుకు ఇల్లు, అవి అవసరమే. కానీ ఏది ప్రాముఖ్యమైనది, యుద్ధ రంగంలో యుద్ధం చేయడం అనేది దేశం కొరకు చాలా ప్రాముఖ్యమైనది. అవి మర్చిపోకపోతే మన యుద్ధంలో యుద్ధం చేయలేము. అంటే దీని గురించి ఒక ఆలోచన ఏంటంటే, మనం చెప్పుకున్నాం కదా,
శరీరాశ, నేత్రాశ, జీవం. అనగా శరీర సంబంధమైనటువంటి శరీరాశ ఇంటికి పోతే శరీర సంబంధమైన ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా నెరవేర్చుకోవచ్చు. కానీ తాను నిజమైన ఒక సైనికుడుగా ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇంటికి పోమంటే ఇంటికి పోలా. ఎక్కడ పోయినాడు చూడండి, 9వ వచనం. అతని వెనక రాజు ఫలాహారము అతని యొద్దకు పంపించను కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున, చూడండి ఎక్కడ పడుకున్నాడు, రాజనగరి ద్వారం, ఎంట్రన్స్ ఉంటుంది, పెద్ద గోడ ఉంటుంది కదా, గేటు. ఆ నగర్ దగ్గర ఏమన్నారు, సైడ్ కూర్చోంటారు ఎవరు రాకోకుండా. అరే నేను ఇంటికి నాకేముంది, నా ఇంట్లో అంత సేఫ్టీగానే ఉంది, కానీ నా యొక్క ప్రజలైన వారు మరి కష్టంలో ఉన్నారు. ఏదో ఒక దినాన ఏ సమయంలో శత్రువులు వస్తారో తెలియదు కానీ, కాబట్టి రాజనగరి ద్వారాన ఉన్నాడు. ఒక మాట చెప్పుకోవాలంటే తన ఇంటిని ఎక్కువగా ప్రేమించిన వాడు కాదు. అర్థమైందా? ఎవరు ప్రేమించాడు ఎక్కువగా? యుద్ధరంగంలో ఉన్నటువంటి తన ప్రజలైన వారిని యుద్ధాలు ఎక్కువగా ప్రేమించాడు. మన జీవితంలో ఉన్నప్పుడు మేము కూడా ఎట్లుండే వాళ్ళం అంటే ఇది సిటీ కాబట్టి సరిపోయింది. కొద్ది పెద్ద స్థలం ఉంటే, చిన్న స్థలం కదా సేవకుడు ఇచ్చారు, పెద్ద స్థలంలో ఉంటే మేము ఎప్పుడు మందిరంలో ఉండేవాళ్ళం. ఇంటికి ఎప్పుడు పోయేవాళ్ళం అంటే రాత్రే. నిజంగా చెప్తున్నా, ఊరికే కాదు చెప్పేది. జమ్మలమడుగులో, కడప జిల్లా జమ్మలమడుగులో యెహోవా రోహి మందిరం ఉంటారు. చాలా పెద్దది, 1 ఎకరా ఉంటుంది. ఉదయం పోతాం, ఇప్పుడే కూడా కాదు, రాత్రి పోతాం. రాత్రి 10 గంటలకు వస్తాం. వచ్చి మనం కొనుక్కొని పనులు చేసి ఉదయాన్నే 8కో 9కి వెళ్ళిపోయి ఏదైనా పని చేసుకుంటా. ఒకసారి పనే లేదు అనుకుంటే మేము మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తాము? మధ్యాహ్నానికే. మనకు పని లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? పని ఉన్నా ఇంట్లోనే గొడవపడతాం, పని లేకపోయినా ఇంట్లోనే గొడవపడతాం కదా. అంటే ఎక్కువ శాతము మనం ఇంటిలో ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి సుఖ సౌఖ్యాలకి వాటి ఎక్కువ మనము ప్రాధాన్యత మనము ఇస్తాం. దేవుని మందిరంలో ఉండాలి, దేవునిలో ఎప్పుడు కనబడాలంటే ఆశ, తృష్ణ మన హృదయాలు ఉండాలి. ఈ ఊరియా మరి యుద్ధరంగంలో పోలేదు. సరే యుద్ధరంగం కాబట్టి తనకంటే ఒక కుటుంబం ఉంది కదా, ఇంటికి పోవచ్చు కదా అంటే ఆ సమయంలో ఇంటికి పోయే సమయం అది కాదు. అర్థమైందా? పోవచ్చు, కానీ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో పిలిపించినాడు. సరే ఎందుకో రమ్మన్నాడు కానీ పోయినాడు. కానీ నువ్వు ఇంటికి పోవంటే ఇంటికి పోవచ్చు, కానీ తన హృదయం నిండా ఏమి నిండిందంటే యుద్ధరంగము. మన హృదయం కూడా ఏముండాలా? దేవుని ఇల్లు, దేవుని మందిరము, దేవుని సన్నిధి. ఒక నిజమైన సైనికుని యొక్క ఆలోచన, తలంపు శరీర సంబంధమైన వాటి మీద కంటే, కుటుంబం కంటే దైవికమైన వాటిపైన ఎక్కువగా దృష్టి కలిగిన వారుగా ఉండాలి. అది మనకు క్షేమం, మన యవన జీవితానికి క్షేమం, మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది, దీవెనకరంగా ఉండేది దేవుని ఇంకా ఇంటి విషయమై ఆలోచన కలిగి ఉండడము. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎవరు ఏ ఆలోచన కలిగి ఉంటారు మీరు? కాబట్టి మీటింగ్ ఉంటేనే కదా వచ్చేది, లేకపోతే మీటింగ్ ఉంటేనే ఈ మందిర మొహం చూసేది. మీటింగ్ లేకపోతే ఎప్పుడు చూసి ఇంట్లో 4 గోడల మొహం చూసుకుంటారు, ఇంకెక్కువ అయితే బయటికి పోతాం. కానీ దేవుని ఇంటి యొక్క మొహం చూస్తున్నావా? చూడండి ఎంత ఆశ కలిగిన వాడు ఊరియా. నిజమైన సైనికుల యొక్క లక్షణాలు అదే. ఇంటికి పోవాల. తర్వాత ఇంకేం చేశాడంటే యుద్ధరంగం పైన తన దృష్టి ఉంచినాడు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాం. రెండోది ఏం చూస్తుంటున్నాము చూడండి. 10-11 చదవండి. 2వ కొరింథీ 11:10. ఊరియా తన ఇంటికి పోలేదను మాట దావీదుకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నువ్వు ప్రయాణం చేసి వచ్చింది కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడిగాను. ఊరియా మందసమును, బాగా గుర్తుపెట్టుకోండి, మందసమును, ఇశ్రాయేలు వారును, యూదా వారును గుడారములలో నివసించుచుండగను, నా అధిపతి యోవాబును, నా ఏలివాడకు నీ సేవకును బయట
దండులో నుండగను భోజన పానము చేయటమును నా భార్య యొద్ద పండుగడు నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగూ చేయవాడని కారణి దావితో ఎంత ఆశ అండి. ఏం చెప్తున్నాడా? మందసం ఉంది, ఇంకేముంది, యూదావారు ఇశ్రాయేలు గుడారాలు ఉంటున్నారు, యోవాబు అతని సేవకులు దండులో ఉన్నారు. అర్థమైందా? ఇంతమంది ఆడుంటే నేను ఒక్కడిని ఏం చేయాలా? ఇంటికాడికి రావాలన్నా, నా శరీర కోరికలు తీసుకోవడానికి రావాలన్నా, నా భార్య కాడికి రావాలన్నా. చూడండి తన దృష్టి ఎట్లా ఉంది అంటే సుఖ సౌఖ్యాలు కోరుకునేవాడు కాదు అని మనం అక్కడ గుర్తించి, సుఖ సౌఖ్యాలు. మనకు సుఖం లేకపోతే దేవుని కొరకు మనం కష్టం అనుభవిస్తామా? చెప్పండి. ఇక్కడ దోమలు ఎక్కువ కదా, దోమలు ఉంటాయా? దోమలు లేవా? ఉంటాయి కదా. ఇంట్లో ఉంటే ఎట్టుంటుంది? ఇంట్లో ఉంటే అందరూ ఏసీలు వేసుకుంటారా? మీరు ఫ్యాన్లు వేసుకుంటారు. ఒక్కరోజు వచ్చి మందిరంలో వచ్చి పడుకో, దేవుని కొరకే, ఇంకేముంది, దేవుని కొరకు ఏసయ్య నీ మందిరంలోకి వచ్చి నేను పడుకుంటాను, ఫ్యాన్ లేకుండా పడుకుంటాను ఆ తిరుమల సుఖం లేవడం. పడుకుంటామా? చెప్పండి. కనీసం చిన్నగానే పెట్టుకుంటామా? పెద్దగా స్పీడ్గా పెట్టుకోవాలా? ఫ్యాన్ వేసుకు పడుకోవాలా? దోమ కుట్టకూడదు, నిద్రలో ఎవరు లేపినా కూడా. అంటే అది ఒక రకమైన సుఖం. దాన్ని శరీరానికి మనం అనుభవిస్తూ ఉంటాం. మాకు దైవ సేవలో ఎట్లాంటి తరబీదు ఇచ్చారంటే, యోహాను అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పరలోకం ఆయన దగ్గర అప్పుడే 70 సంవత్సరాలు, 2001లో 70 సంవత్సరాలు ఆయన దగ్గర తరబీదులో ఉండాలి. ఆయన నిద్రపోడు, మనల్ని నిద్రపోలేడు. ముసలాలు ఎట్లున్నారు చెప్పండి? ఆయన నిద్రపోడు, మనల్ని నిద్రపోయాడు. దానికి తోడు నెల్లూరులో భయంకరమైన దోమలు. నెల్లూరులో అంటే భయంకరమైన దోమలు. ఇక రాత్రి 6 గంటలు అయిందంటే రాత్రి 9 గంటల వరకు 10-11 వరకు చితకబాత్తాయి. మామూలు కూడా కావు, కుప్పులే. ఫ్యాన్ వేసుకోకుంటేనే కొడతాయి, ఫ్యాన్ వేసుకుని కొడతాయి, వేసుకున్నా కొడతాయి. ఆయన ఏం చేస్తాడు? నాకు దోతల కట్టను రా అంటాడు. అర్థమైందా? ఆయన వాళ్ళు లోపల పోయి ఫ్యాన్ వేసుకోవడం మళ్ళా దోతలు పడుకుంటాడు. ఎంతసేపు పడుకోవచ్చు దోతలు, దోమలు లేకపోతే. మమ్మల్ని బయట పడుకుంటా, బయట పడుకుంటే మాకేం కావాలా? కనీసం దోతలు లేకపోయినా ఫ్యాన్ కావాలి కదా. ఫ్యాన్ వేసుకుంటే ఎవరు రావాడు, ఫ్యాన్ వేసింది, కరెంటు బిల్లు తిరుగుతుంది అంట. ఇక సచ్చిజుడు ఆయన పనుకునేంత వరకు రాత్రి 11-11:30 ఉంటారు. ఆయన పనుకున్నాడంటే చిన్నగా లాస్ట్లో పోయి ఫ్యాన్ వేసుకుంటాం. ఆయన నిలబడితేగా ముసలికి ముందు. అదిగా అది ఎట్టుందంటే రైల్వే ట్రాక్, కర్మేలు తెచ్చి నెల్లూరు ఆ రోడ్డు రైల్వే ట్రాక్, రోడ్డే నేను చెప్పేది వేరేది కాదు, ఇది మందిరం. ఆ రోడ్ ట్రాక్ ఎట్ట పోతే ట్రైన్లు మీరు చూస్తే తెలుసు. ట్రాక్ రోడ్డే ఇంకేం లేదు అక్కడ. అది కూడా టర్నింగ్, అది టర్నింగ్ ఉంటుంది. రైలు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడి నుంచి కొట్టుకుంటా వచ్చాడు. కరెక్ట్గా 11:30, 12, 2, 3 గంటలకు ట్రైన్లు పోతూ ఉంటాయి. నెల్లూరు, విజయవాడ, కలకత్తా, మెడ్రాస్ ట్రైన్లు. అక్కడ మొదలు పెడితే ఈ కర్మేలు చర్చి వచ్చి దాటిపోయేంత వరకు అట్లా అది హారను ఆపడు. ఈయన నిద్రపడితే మేము బాగా నిద్ర ఉదయం నుంచి పని చేస్తూ ఉంటాం. ఎంత పని చేసామో బాగా నిద్ర వస్తూ ఉంటాము, ఫ్యాన్ వేస్తూ ఉంటాము. పడుకొని ఆ ఫ్యాన్కి లేస్తాడు. లేచి అప్పుడు పాస్కి వస్తాడు, చూస్తాడు ఎవడెవడు వెళ్ళి ఫ్యాన్ వేసినాడు. ఇక ఫ్యాన్ ఆఫ్ చేసి ఫుల్గా కోటింగ్ ఇచ్చి మళ్ళా పోయి మళ్ళా పడుకుంటాడు. చూడండి ఎంత కష్టం అంటే. మళ్ళా అట్లయినా సరే 6 గంటల వరకు పడుకొని ఇస్తాడా అంటే 6 గంటల కూడా చెప్పినా కదా, ఆయన నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోనేడు. ఇక 6:30, 5:30కే లేపుతాడు. ఇంకా లేచినప్పటి నుంచి మనకి ఏమన్నా పనులు లేకుండా ఉంటాయా చెప్పండి? ఉదయం లేచినప్పటి నుంచి సైకిల్ వేసుకొని తిరుగు ఆ పనులు ఇప్పుడు ఏడ నిద్ర వస్తుంది. అట్లాగా శ్రమ, కష్టం. ఎంత కష్టం అంటే రాత్రి నిద్రపోనేడు, ఉదయం పనులు. అలాగా అంటే దేవుని కొరకే ఇవన్నీ. అలాగా అలవాటైనటువంటి ఇప్పుడు మనం ఎవరి కొరకు ఈ శ్రమ అంటే లోకస్తులైన వారు ఇలాంటి శ్రమలు పొందుతూ ఉంటారు కదండి. లోకంలో పనిచేసే వాళ్ళు చేస్తారు, వేగుజారు 4 గంటలకు వెళ్తారు, పని చేస్తారు, ఇంటికి వచ్చి పడుకుంటారు, అన్నీ ఉంటాయి. వాళ్ళు శ్రమ పడుతున్నారు.
కానీ క్రీస్తు కొరకు మనం ఎలాంటి శ్రమ పడుతున్నాం? ఒక ఊరియా తన ఇంటికి వెళ్ళకపోకుండా ఉన్నాడు. ఇంటికాడ ఏముంటుంది? సుఖము, సౌఖ్యం. అర్థమైందా? ఇల్లు అంటే ఏంటి చెప్పండి? సుఖ సౌఖ్యాలు. యవనస్థ జీవితంలో ఏమి అనుభవించకూడదు? సుఖ సౌఖ్యాలు. ఎవరు అనుభవించకూడదు? లోకం చెప్పేది సుఖాలు సౌఖ్యాలు చదువుకున్నా కదా ప్రసంగ గ్రంథంలో. అనుభవించు, నీ ఇష్టం వచ్చిన తిరుగు అంటాది లోకం. కానీ తీర్పు ఉంది. దైవబిడ్డలకు మాత్రము ఏమనుభవించాలి? శ్రమ, కష్టం, బాధ, వేదన అవి అనుభవించాలి. అవి మనం ఎప్పుడైతే ప్రభు కొరకు అనుభవిస్తామో అవే మనకు మహిమగారిగా నిలిచి ఉంటాం. ఇప్పుడు ఊరియాని గురించి మీరు ఎప్పుడైనా విన్నారు? యవనస్తుల గురించి ఏం చెప్పారు? యవనస్తుల గురించి ఎంతమంది గురించి విన్నారు చెప్పండి? యోసేపుల గురించి విన్నారు, ఇంకా దావీదు గురించి, సంసోను గురించి, తిమోతిల గురించి, ఇంకా దానియేలు గురించి, షద్రక్ మేషక్ అబేద్నెగో గురించి. ఊరియాల గురించి ఎప్పుడైనా విన్నారా? ఇలా కదా మీరు. నేను కూడా చెప్పే రెండో వర్తమానం ఇది. ఊరియాల గురించి ఒకసారి ఎప్పుడో చెప్పిన గుర్తుకుంది, రెండోసారి మీ దగ్గర చెప్పాను. వేరే వర్తమానం చెప్తాను కూడా వెళ్ళాక ఊరియా గుర్తుకు వచ్చాను. అంటే మరిచిపోలేనటువంటి సైనికుడు, నిజమైన సైనికుడు, మనకు మన జీవితాలకి మాదిరికరంగా ఉండగలిగేటువంటి నిజమైన సైనికుడు. ఇంటికి వెళ్ళి సుఖపడవచ్చు, మనకు అదే కావాలి, ఎప్పుడెప్పుడు ఇల్లా అనుకుంటూ అంటాం. కానీ ఊరియా మాత్రం నాకు కావాల్సింది మందసం ఉంది, మందసము యుద్ధరంగము, ప్రజలున్నారు, యోవాబు ఉన్నాడు, సైనికులు ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను? నేను ఇక్కడికి వచ్చి ఏం చేసేది ఏం లేదు. నేను సుఖపడడమే తప్ప నాకు ఏమి కూడా లేదు. కానీ తన దృష్టంతో కూడా ఆ యుద్ధరంగం పైన, ఇంటి మీద కాదు. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, యవన జీవితంలో పొందవలసిన శ్రమ ఏం చేయాలి? ఎప్పుడు పొందవలసిన శ్రమ అప్పుడే అనుభవించాలి. శ్రమ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ శ్రమ మనం ఇప్పుడు అనుభవిస్తే ఒక దినాన అలాంటి శ్రమలు మనకు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి బలం మనకు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి క్రీస్తు కొరకై, క్రీస్తు నామం నిమిత్తమై, ఆయన వాక్యం కొరకై మనం ఎన్నో శ్రమలను అనుభవించాలా. సుఖ సౌఖ్యాలను కాదు, ఇంటులు కాదు. ఊరియా మనకు చాలా మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. తన దృష్టి మొట్టమొదటి దేని మీద ఉంది చెప్పండి? యుద్ధరంగం పైనే ఉంది. ఇంటికి పో అంటే దావీదు పోలా, పనుకున్నా యుద్ధం కనబడుతుంది, లేచినా యుద్ధం కనబడుతుంది. ఎంత దొరుకుతుందో ఏం కాదో. ఈయన ఇంటికి రమ్మన్నాడు, నేను పోవాల్సిందే, సావు ఎత్తుక్కొని పోవాల్సిన అన్నట్టు కూడా. కానీ యుద్ధమే ప్రాముఖ్యం. అర్థమైందా? రెండవది ఎప్పుడు చూసినాం, సుఖానికి ఇష్టపడిన వాడు కాదు. ఈరోజు మీరు సుఖపడతారా, కష్టపడతారా? చెప్పండి, సుఖపడతారా, కష్టపడతారా? దేవుడి కొరకై సుఖపడతారా, కష్టపడతారా? ఎప్పుడు కష్టం ఉండదు. అర్థమైందా? 100కి 70% కష్టం ఉంటే 30% మనకేముంటుంది? సుఖం ఉంటుంది. కానీ ఆ 70% కష్టపడాలా. 10 దినాలు మీకేముంటుంది? శ్రమ కలుగును. శ్రమ ఎవరి కోసమో? ప్రభు కోసం. యవన జీవితంలో మనం చేయాల్సింది ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయకపోతే, ఇప్పుడు కష్టపడకపోతే, ఇప్పుడు ప్రభు కొరకే మనము జీవించకపోతే ఎప్పుడు కూడా జీవించలేము. నా వల్ల కాదు కూడా. అది ఊరికే వచ్చినామా పోయినామా కాదు. ప్రభు కొరకై శ్రమ, ఎంత శ్రమ అయినా సరే పడాలి. అది మనం నేర్చుకోవాలి. అంటే సుఖము నాకు ఏం ఉండాలి, మనం కొంత దూరంగా ఉండాలా అనేది మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఇంకా తర్వాత ఏం చేశాడు చూడండి. అక్కడే 11వ వచనంలో 11 అది కాదు 11వ అధ్యాయము 11వ వచనం. ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును
బయట దండులో నుండగను పరుండుటకును పొదునా బైబిల్ చదివితే అర్థమయ్యేటట్టు చదవాలి. అర్థమైందా? తప్పులు చదివితే ఏమంటుంటుంది? ఎవరైనా సరే బైబిల్ చదివితే ఎట్లా ఉండాలా? ఇప్పుడు నేను చదివినానుకో అర్థంగా ఉండాలా. పోదును, వచ్చినాను, పోయినాను కాదు, మనకు కనపడుతుంది, మనకి తెలియే కాదు చదివేది. బాగా చదివితేనే అర్థం కాదు. చదివి వెంటనే ఆ భాష. నా భార్యతో పండుకుంటాను, నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణం తోడు నేలాలకు చేయవాడు కానని చెప్పాడు. ఇక్కడ మూడవదిగా ఊరియా తన కుటుంబాన్ని, తన భార్యను, తన ప్రాణాన్ని కూడా ప్రేమించుకున్నవాడు కాడు. అర్థమైందా? తన కుటుంబాన్ని, తన భార్యను, తన ప్రాణాన్ని, తన కుటుంబ సభ్యుని ప్రేమించినవాడు కాదు. ప్రేమించేవాడైతే ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి కూర్చుంటాడు కదా. ప్రేమించేవాడైతే ఇంటికి వచ్చి కూర్చుంటాడు. ప్రేమించడం లేదు కాబట్టి ఎవరి మీద ప్రేమ ఉంది అనేది అంటే ఆలోచిస్తే, యుద్ధరంగం పైన ఒక నిజమైన సైనికుడు ఎవరి మీద ప్రేమ కలిగి ఉంటాడంటే దేశం పైన, దేశ ప్రజల పైన, ఆ యుద్ధం పైన ప్రేమ కలిగి ఉంటాడు. ఇంటిపైన ప్రేమ ఉంటే యుద్ధం చేయలేం. అర్థమైందా మీకు? ఇప్పుడు ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, ఎవడైనా సరే అధైర్యపడితే వెళ్ళిపోండి, ఎవడైనా సరే ఇల్లు కట్టుకుంటే వెళ్ళిపోండి, ఎవడైనా సరే పెళ్లి చేసుకుంటే వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు చాలామంది వెళ్ళిపోతారు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల్లో గిద్యోను కాలంలో మరి ఆ యొక్క దండులోకి, యుద్ధంలోకి గిద్యోనుతో పాటు కొంతమందిని పంపిస్తాడు. సుమారు 20,000 మంది పైన ప్రజలు ఉంటారు. ఈ 20,000 మంది ప్రజలు ఏం చేశారంటే, వారు దేవుడు అంటాడు, వీళ్ళందరూ నేను పరీక్షించాలా? సరే పరీక్షించుకో. ఎవడైతే భయపడుతున్నాడో వాడందరూ పోడరాయన అంటే చూడండి. ఆ మాట మనకు న్యాయాధిపతులు చూడండి. 7వ అధ్యాయం న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. గిలాదు కొండను విడిచి చదివించను. ఎంతమంది ఉన్నారండి? భయపడినాడు. ఎవడరా భయపడి? భయంతో వాళ్ళు ఉన్నారు, కానీ నిజంగా వాళ్ళు ధైర్యంతో యుద్ధం చేయగలరా? 22,000 మంది ఉన్నారా నాయన. భయపడితే బిక్కు అంట. పంపిస్తే ఎప్పుడు పంపిస్తే ఇంటికి పోవాలన్నారు. అర్థమైందా? అన్నట్టుగానే పోవడం నాయన అల్లే లెక్కన 22,000 మంది ఉన్నారు. సరే, ఇంకెంతమంది మిగిలినారు? 10,000 మంది మిగిలినారు. 10 అంటే 10, 22 అంతా 32,000 మంది. అర్థమైందా? సైన్యం. సరే, ఇక్కడ ఏమన్నాడు ప్రభు? వీళ్ళు కూడా ఎక్కువే. వీళ్ళని నువ్వు నీళ్ళ దగ్గర దిగజేయి, నీళ్ళ దగ్గర పెట్టు, నీళ్ళు తాగమని చెప్పు అన్న. నీళ్ళ దగ్గర తీసుకుని నీళ్ళు తాగమని చెప్తే ఏం చేశారు? చాలామంది మోకాల మీద కుంగి షోతో తీసుకుని ఇక్కడ తాగుతున్నారు. అర్థమైందా? మనం ఎట్లా తాగుతాము? నోరు బిట్టి తాగుతామా? షోతో బిట్టి తాగుతాము? చెప్పండి. ట్యాప్ దగ్గర అయినా సరే ఏం చేస్తాము? చేతులు దోశలో పోసుకొని ఇట్లా తాగుతాం. లేదా నేల కుక్కలా అంటావా? చెప్పండి, అంటావా? అన్నాం కదా. అట్టొట్టు ఉంటారంట, కుక్కలాగా ఉండేటోళ్ళు ఉంటారు.
సరే కుంగి చేతితో ఇటు తీసుకొని నిబ్బరంగా తాగుతున్నారంట. వీళ్ళందరూ వేరు చేయన్నాడు. చూడండి అక్కడ ఏముంది, ఎన్ని వేల మంది, 10,000 మందిలో ఎంతమంది పోయినారు? 5వ వచనం. అతడు నీళ్ళతో జనులను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నేలను గతికిన ప్రతివారిని, త్రాగుటకు మోకాలుని కురింగిన ప్రతివారిని వేరు వేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవించెను. చేతితో నీటి గందించుకుని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాలని కురింగిన వారే అంటే 10,000లో 9,700 మంది. ఎట్లా తాగినారు చెప్పాలి? ఎట్లా తాగినారు చెప్పు చెప్పు ఎట్లా తాగినారు? మోకాలుని చేతులు తీసుకొని ఇట్లా తాగిన. అర్థమైందా? ఇక 300 మంది ఏం చేశారు? చేయలే, ఇలా డైరెక్ట్ కుక్కలాగా మూతి పెట్టారు. మూతి పెట్టి ఏం చేస్తారు? నేలకితో గతుకుతా ఉన్నారు. నేలకితో కుక్క మీరు గమనించి నేలతో గతుకుతా వీడు చూస్తాడు. అర్థమైందా? దాని చురుకుదనం మాట్లాడు. వీళ్ళు ముద్దపప్పలు కదా చూసుకొని తాగుతుంటారు. కానీ సైనికుల్లో ఎట్లుండాలా? చురుకుదనం ఉండాలా. అర్థమైందా? గతికిన 300 మందే. వారితో అంటే ఆ 300 మంది ఎలాంటి వారు అనేది మనం ఆలోచిస్తే ఇంటిని కానీ, కుటుంబాన్ని కానీ, భార్యను కానీ, అన్నదమ్ములు కానీ ప్రేమించినటువంటి నిజమైన సైనికులు వారు. అధైర్యపడని వారు, ధైర్యం కలిగిన వారు. కాబట్టి మనము అలాంటి యొక్క అనుభవంలోకి, నిజమైనటువంటి సైనికుల అనుభవంలోకి మనము రావాలి. ఎప్పుడైతే మనము ఎంతమంది రక్షింపబడ్డారు? చేతండి. రక్షింపబడిన వారు, బాప్తిసం తీసుకున్నవారు. యాక్ తీసుకోలేదు? నువ్వు కూడా మీ ఇద్దరు బాప్తిసం తీసుకున్నారా? నువ్వెందుకు రక్షింపబడలే? నువ్వే ఇంకా ఎప్పుడు టైం, ఇంకా ఎప్పుడు ప్రభు కొరకు నీ హృదయంలో చోట్లేదు, జీవితాలు దాటిపోతావు. నువ్వే లేత ప్రాయము నడి వయసు ఏం చేస్తుంది? గతించిపోయిన తర్వాత నువ్వు ఏమీ చేయలేవు. అర్థమైందా? ఈ దినాన్ని నువ్వు ప్రేమించే నీ కుటుంబం కానీ ఎవ్వరు ఉండరు. ఎవరు ఒక దినాన మనకు రారు. మనం వెళ్ళాల్సింది ఒకరిమే. మనకు సహాయం చేసేది మన రక్షణ, మనం ప్రభువు దగ్గర మన పాపాలు క్షమించేది ప్రభువే. ఇంకా మనము ప్రభువుకి మన హృదయంలో చోటు ఇవ్వకుండా, దేవుడి సైనికులంగా మనం ఇంకా కాకోకుండా జీవితం ఇలాగే పొడిగిస్తూ ఉంటే ఇంకెప్పుడు రక్షింపబడతాం? నిజమైన సైనికుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకే తన ప్రాణాన్ని అర్పణగా బలిగా పెట్టాడు. ఆయన కుటుంబాన్ని, పరలోకాన్ని, దేన్ని, భూలోక సంబంధమైన తల్లిని, తండ్రిని ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించుకోకుండా కదా మనందరి కొరకే యేసుక్రీస్తు వారు, నిజమైన సైనికుడు యేసుక్రీస్తు వారు మనందరి కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నిజమైన ఊరియా ప్రాణాన్ని అర్పించాడు. అర్థమైందా మీకు ఇప్పుడు? కాబట్టి మీరు ఏం చేయాలా? రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. ప్రభువా, ఎందుకంటే ఎవరి జీవితంలో మనం పొందేట రక్షణ, ఆ రక్షణ కార్యము మన జీవితాన్ని మనం బలంగా చేస్తాం. నేను 17 సంవత్సరాల వయసు, 10th క్లాస్ అయిపోయింది, 18 అనుకుంటా, 19 సంవత్సరాలు రక్షింపబడి. అర్థమైందా? 1999 అప్పుడు రక్షింపబడ్డా. నన్ను దేవుడు రక్షించాడు. ఇప్పుడు రక్షింపబడి ఉంటే నా సగానికి సగం వయసు అయిపోయింది. అర్థమైందా? అప్పటి నుంచి ప్రభు సేవ చేస్తున్నాను. కష్టాలు, బాధలు ప్రభు కొరకు ఎన్నో దేవుడు ఉపయోగించుకున్నాడు. దేవుడి కొరకు జీవించారు. నేను చెప్పాను కదా, రక్షణ యవనస్తులైన వారిని యుద్ధ రంగంలో ఎప్పుడు తీసుకుంటారు? ఎప్పుడు తీసుకుంటారు? ఎవరి వయసులో తీసుకుంటారు. అర్థమైందా? రక్షణ కూడా ఎప్పుడు పొందాలా? ఎప్పుడు పొందాలి రక్షణ? ఎప్పుడు మీ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వాలా? ముసలి తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇస్తామా? ఇప్పుడే రక్షణ, ఇప్పుడే నువ్వు దేవుని బిడ్డగా, ఒక సైనికుడిగా చేయబడాలా.
అర్థమైందా? కాబట్టి ఊరియా తన కుటుంబాన్ని, తన భార్యను, తన ఇంటి వారిని ప్రేమించిన వాడు కాదు. ప్రేమించడం అంటే త్రోసివేయడం కాదు. మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? చెప్పాలి. ఊరియా దేశ ప్రజలకి యుద్ధానికి మొదటి స్థానము ఇచ్చాడు. తర్వాత తన కుటుంబం. ఇప్పుడు ఆ దైవికంగా దైవకుడమైన మనము, మరి ఆత్మీయంగా సైనికులే మనం ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? దేవునికి మొదటి స్థానం మనము. తర్వాతనే ఏదైనా సరే ఒక ఆటలు కానీ, లేకపోతే ఏదైనా ఒక వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళాలి అవసరం ఉంటుంది, ఏదైనా సరే మొదటగా దేవుని స్థానానికి ఇచ్చిన తర్వాతనే మన కుటుంబం విషయం మనము. అర్థమైందా? దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా మన ఇష్ట ప్రకారం మనం జీవించామనుకో ఈ లోకంలో మనం ఎంతో నష్టపడాల్సి వస్తుంది. కాబట్టి నిజమైన సైనికుడు ఎవరు? ఊరియా. ఇంటిని, భార్యను, పిల్లల్ని ప్రేమించినటువంటి వ్యక్తి. మొదటిగా రాజ్యాన్ని ప్రేమించిన వాడు. చివరికి మనం చూస్తే ఆ ఊరియా మరి వెళ్ళాడు, యుద్ధరంగంలో వెళ్ళి మరి తన జీవితాన్ని అర్పించాడు. సైనికులు బాణాలు వేసి అందరూ యుద్ధరంగంలో ముందుకు వెళ్తా ఉంటే ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. బాణాలు వేసే వాళ్ళ దగ్గర నిలబడి తన ప్రాణాలు ఏం చేశాడు? ఎవరి కొరకు? ఇంటికి పోయి ఉంటే మర్యాదకు బతికేవాడు కదా, బతికేవాడు లేదా? ఇంటికి పోయి ఉంటే బతికేవాడు, కానీ బైబిల్లో అతని పేరు రాసి ఉండేది కాదు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంటికి వెళ్ళింటే బతుకుండేవాడు, 70 సంవత్సరాలు బతుకు సత్తాడు. కానీ నిజంగా దేవుడి కొరకే వెళ్ళిన వాడు ఏమైనాడు చెప్పండి? నిజమైన సైనికుడిగా వెళ్ళినందుకు దేవుడు తన జీవితాన్ని ఇక్కడ రాయించి పెట్టాడు. ఇట తాత తరాలు వచ్చినా కూడా అతని పేరు ఇక్కడి నుంచి మంచి నిజమైన సైనికుని యొక్క ఆ క్రియలు ఇతనిలో ఉన్నాయని దేవుడు చూపించేటట్టుగా రాయించి. ఇంటికి పోయింటే 70 సంవత్సరాలు పోతాడు, 50 సంవత్సరాలు పోతాడు, తర్వాత చచ్చిపోతాడు. ఎవడో ఊరియా అంటే ఎవడో. అర్థమైందా మీకు? ఎప్పుడు? కాబట్టి మనం గుర్తించుకునే శరీరాశ, నేత్రాశ, జీవకుట ఇవి మనము తొలగించుకోవాలి. యవన జీవితంలో అంతమాత్రం కాకుండా యవన జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యమును మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. వాక్యాన్ని పత్రికలో 2వ అధ్యాయంలో యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది. రోజు దేవుని వాక్యం చదివేవారు చేయొద్దండి. ఉదయాన సాయంత్రం ఎవరు చదువుతున్నారు? సాయంత్రం ఏమైంది చెప్పండి. నువ్వు అసలే చదవడం లేదు. చదువుతావా? బయలు చదువుతావా? మరి పక్షంకి ఎందుకు మళ్ళా? బయలు చదువుతున్నా మంచిదే, రక్షింపబడాగా. రక్షింపబడలేదా? పడ్డావా? మరి అదే ఇందాక చెప్పి రక్షింపబడినటోళ్ళు చేయత్తమంటే నువ్వే ఎత్తుకెత్తలే. నువ్వు రక్షణ కార్యం లేదు కదా? ఉందా? నీకు కూడా ఉందా? బైబిల్ ఏం చేయాలి? మీరు రోజుకు ఒక్క వాక్యం నేర్చుకునేటువంటి స్తోమత ఉందా మీ దగ్గర? ఇంత పెద్ద పేరాలన్నీ నేర్చుకుంటారే, అంత లైన్ నేర్చుకోలేకపోతున్నారు. అసలు మీరు నిజంగా దేవుని మీద ఆశ ఉంటే 119వ కీర్తన అంట జనవరి కల్లా చెప్పేటట్టుగా మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? ఏడ సమయం ఉందంటారా? చెప్పండి. నేర్చుకోవాలి. మన వాక్యాన్ని ఎంతగా నేర్చుకుని మన హృదయాల్లో పెట్టుకుంటామో సాతాను మన దగ్గర మనం శోధన చేయడానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది? సహాయపడి వాడి శోధనలో పడకోకుండా మనల్ని కాపాడేదిగా ఉంటుంది. యవనస్తులుగా మనకేం అవసరమో దేవుని వాక్యం. రెండవదికి యవనస్తులుగా మనకి ఏం అవసరం అంటే ప్రార్థన చేసేటువంటి గుంపులో కలిగి ఉండడం అవసరం కదా. 2వ తిమోతి చూడండి, చూసుకొని ముగించుకుందా. తిమోతి రాసిన 2వ పత్రికనా చదువు. 2వ అధ్యాయము 22 చదవండి.
పవిత్ర హృదయులై నీతిని ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా ఏం చేయాలంట అంటే ప్రభువులకు ప్రార్థన చేసే వారిలో కూడా మనం కూడా ఉండాలి కదా. అపొస్తలుల గారి 12వ అధ్యాయంలో రోజైనా ఒక చిన్నది ఎక్కడుంది, ప్రార్థన చేసే వారి దగ్గర ఉందా లేదా. యోహాను యవనస్తుడేటట్టు మార్క్ గుంపుగా కూడి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసేవారిలో ఒకడు. అంటే చిన్నతనం చూస్తే రోడ్ల మీద ఆడుకునేది, ఎవరో చూస్తే దేశం అంతా తిరిగేది, ఇంకెక్కడ మనం ఉండేది. అర్థమైంది ఇప్పుడు. చిన్నతనం చూస్తే రోడ్డు మీద ఆడుకుంటాం, ఎవరి వయసు వచ్చేలాగలా దేశాలు పట్టుకుని తిరుగుతాం. ఇక ఎప్పుడు మనం ప్రభు దగ్గర ఉండేది. మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు, ఎవరి జీవితంగా మనం అవకాశం పోగొట్టుకోకూడదు. ప్రార్థన చేసే వారితో పాటు ఉండాలి. అంటే సంఘ ప్రార్థన వస్తున్నారు మీరు. చదువు అంతేనా, బొట్టుబడి చచ్చాలు రావు, బైబిల్ చదవలేరు, ప్రార్థన లేదు. అటు మీద మీరు బాగా చదువుతున్నారు అన్నదానికి ఒకటే ఒక నిదర్శనం, బైబిల్ తప్పులు లేకుండా చదివినారా మీరు బాగా చదువుతున్నట్టు. అవునా కదా, లేదంటే మీరు చదవనట్టే. అది గుర్తుపెట్టుకోండి. నాది ఒకటే రూలు, బైబిల్ తప్పు లేకుండా చదివినారా మీరు క్లాసులో మంచిగా బాగా చదువుతున్నట్లు. ఎక్కడ పడితే అక్కడ తప్పులతో చదివినారనుకో మీరు క్లాసుల్లో ఏమి లేదంటే నాకు అదే నా రూల్ అదే అంటే అట్లాగా చదువుకోవాలా. కాబట్టి యవన జీవితంలో మనము చాలా ప్రాముఖ్యమైనది, చిన్న సంఘమే కానీ పెద్ద సంఘమే కానీ మనము ప్రభు కొరకై ఆ యొక్క ఊర్యాలాగా సుఖ సౌఖ్యాలు కాదు, ఇంటి ప్రాముఖ్యం కాదు, మన దృష్టి అంతా దైవ మందిరం పైన, మన ఆలోచన దైవ సన్నిధి పైన, దేవ సేవ పైన మనం కలిగి ఉండాలి. మన యొక్క సహవాసం కూడా దైవబిడలపైనే, దైవబిడలతో పాటే ఉండాలి. మన సహవాసం యొక్క నడిపింపు కూడా దైవ కార్యాలపైనే ఉండాలి. అప్పుడు నిజమైన సైనికులంగా మనము చేయబడతామని మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము శరీరాశ, నేత్రాశ, జీవగుడమ్మములు పడిపోకుండా ఉండాలంటే మనము నిజమైన ఆ యొక్క సైనికుల యొక్క అనుభవంలోకి రావాలి అంటే దేవుడి వాక్యము, ప్రార్థన, ప్రభు ఇవి మనకు చాలా ప్రాముఖ్యమైనవి. వీటిలో మనము నిలిచి ఉండాలి. సరేనా? మీరేం చేయాలి? ఒకరే కాదు, ఇద్దరు, ఒకరికైనా సరే అదే బోధ, 10 మందికైనా 20 మందికైనా సరే అదే మాట. కానీ మనము మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. రోజు మనం ప్రార్థించుకోవాలి. ఉదయాన్నే మీ ఇల్లు ఎక్కడ దూరంగా మీ ఇల్లు పక్కపక్కన ఉండేటోళ్ళు ఏం చేయాలి? రోజు వచ్చి ప్రార్థన తలుపు తీసి ఊడ్చేసి ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకోవాలి. యవనస్తులైన వారు మందిరంలోకి వచ్చి పడుకొని ప్రార్థన గడపడం. అర్థమైందా? అప్పుడు మా సెల్ ఫోన్లే వచ్చినప్పుడు మేము నిజం చెప్తున్నాం, ఊరికే చెప్పడం కాదు. రాత్రి వస్తే 8-9 గంటలకు వస్తాం. మాకు ప్రతి మంగళవారం 10 గంటల నుంచి వేకుజారు 3 గంటల వరకు 4 గంటల వరకు మేము ప్రార్థన చేస్తాం. యవనస్తులు మాకు అది అలవాటు. వచ్చేది పడుకుండేది, ప్రార్థన గుంపు కూర్చుకుంటాం. గుంపు కూడుకొని పడుకొని ఇక ప్రార్థన చేస్తూనే ఉంటాం. నిద్రపోతాడు, ప్రార్థన చేస్తాడు, లేచేటోడు లేస్తాడు. 3 గంటల వరకు చూసుకుని తర్వాత పడుకుంటాం. చైర్ ప్రేయర్ ఉండేది రాత్రులు. మగ పిల్లలకి అందరికీ చైర్ ప్రేయర్ రాత్రి ఒక్కొక్క గంట. నాది 3 నుంచి 4 ఎప్పుడు గుర్తు రాలేదు నాకు. 3 నుంచి 4 ఫుల్ నిద్ర సమయం అది కదా. అప్పుడే లేస్తారు, పడుకుంటే అందరూ దుప్పటికప్పుడు ఏడాడు దూరుకోమంటాం కదా, లేపళ్ళే అనుకుంటాం. వీళ్ళందరూ దుప్పట్లు లాగేది, ఎవడెవడు నీ టైం ఇది కదా లేపా అంతే. ఇక సరేలే పోయేది, ప్రార్థన చేసుకొచ్చి మళ్ళా పడుకుంటాయి. అట్లా మేము దేవుడి ముందు పెరిగినాం. మీరు కూడా ఏం చేయాలి? వ్యవస్థ నేను చెప్పేది ఇంటికంటేనో దైవ మందిరంలో మీరు పెరిగితే భవిష్యత్తులో గొప్పవారిగా దేవుడు మిమ్మల్ని చేస్తారు. మందిరం చిన్నదే కాదు, మందిరం యొక్క గొప్ప విలువ చాలా గొప్ప. రోజు ఏం చేయాలి? రోజు పడుకుంటారు మందిరంలో, తాళాలు సీట్లు పడుకుంటారు, ఇంట్లో ఫ్యాన్లు, ఏసీలు ఉంటాయి. మగ పిల్లలకి మీరు ఏం చేయాలా? రోజు మందిరంలో పడుకోవాలి, మందిరంలోనే కాపలాగా ఉండాలి. నేను చెప్పేది మేము పడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం. మేము అప్పుడు పడుకున్న వాళ్ళ రోజు అదే పని, మా పని అదే. ఉదయం లేయడం, ఊడ్చుకోవడం, మళ్ళీ తాళాలు వేసుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రికి రావడం, పనులు చూసుకోవడం.
ఒకవేళ ఏం పని లేకపోతే ఉదయం నుంచి సాయంత్రం కాడ మందిని కాడ ఉండడమే. అట్లా ఉన్నాం. అది అనుభవం. అది ఆ సన్నిధి ఇప్పుడు మేము చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఉండేదే మందిరంలో లేదు కానీ ఈ దేవుడు అట్టే ఉంచాడు. ఇప్పుడు చేయలేకపోతున్నాం. చేసే సమయంలో ఏం చేసేసాము? చేయవలసిన కార్యాలన్నీ కూడా దేవుని కొరకై శక్తి కష్టపడినవన్నీ కూడా ఏం చేసాం? కష్టపడ్డాం. ఇప్పుడు కష్టపడాలంటే అవుతుందా? చెప్పండి. కష్టపడవలసిన సమయంలో మీరేం చేయాలా? యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళాలి. ముసలుడు తర్వాత కట్ట పట్టుకుంటాను, కర్ర పట్టుకుంటాను, కత్తి పట్టుకుంటాను కుదరదు. యవన వయసులోనే కత్తి పట్టుకొని వెళ్ళాల్సిన సమయము ఆ సమయంలోనే వెళ్ళాలి. ముసలి తర్వాత చేస్తారంటే అది అయ్యే పని కాదు, చేసే పని కాదు. వాడు గుర్తించుకుందాం. ప్రభువు కొరకై మన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు నాయన. మీ పాసములు వచ్చేది మేము ఉంచుంటున్నాము తండ్రి. ఎవరొస్తున్నారా? మీరు బలవంతుడు. మీ ఇష్టం వచ్చిన తిరుగు ఎవరొస్తున్నా అయితే తీర్పు ఉందన్నా. ఊరియా గురించి మేము ఎప్పుడు కూడా ధ్యానించడం. ఎంత నమ్మకమైన సైనికుడు కోరికలను, శరీర కోరికలను వదులుకున్నవాడు, ఇంటిపైన ఆశ మోహం వదులుకున్నవాడు, కుటుంబం కంటే యుద్ధరంగాన్ని ఎక్కువగా ప్రేమించినవాడు ప్రభువా. అలాంటి వాడు నిజమైన సైనికుడు, ప్రాణాలు కూడా అర్పిస్తాడు. మేము కూడా దైవిక ప్రభావ మేము వివరంగా చేర్చబడ్డాం ప్రభావ. మేము కూడా మీ సంఘంలో ఉండడానికి అనుగ్రహించండి. అవసరంగా మాకు చెప్పబడిన మాటలు మేము నెరవేర్చడానికి అనుగ్రహించండి ప్రభువా. మా జీవితకాలం ఒక సమయం వచ్చేంత వరకు దైవ సన్నిధిలో పెరిగే బిడ్డలుగా సమయంలో వలె ఉండడానికి అనుగ్రహించండి. మార్పు వలె ఉండడానికి, రోజు వలె మేము ప్రార్థనలో ఆ యొక్క దైవ సన్నిధిలో ఉండడానికి అనుగ్రహించండి. కానీ వచ్చిన పిల్లలందరూ కూడా స్తోత్రాలు. రక్షింపబడ్డారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకునే బిడ్డలుగా చేయండి ప్రభా. వాళ్ళు బైబిల్ చదవగలిగే బిడ్డలుగా చేసి చక్కని వాళ్ళ చదువులో మీరు తోడైనట్టు కనిపించండి. దీవించడం ఆశించు. మీ సన్నిధిని బట్టి వందనాలు చెల్లిస్తారు. మీరు ఆకులుగా సిద్ధపరచండి. రాబోయే నాలుగు వేదనలో బలమైనటువంటి విశ్వాసులుగా, మరి సైనికులుగా, మరి యవనస్తులైన సైనికులుగా వారి చేయవలసి మనం చేస్తున్నాం కనిపించండి. కృతజ్ఞులమై వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారి స్తోత్రాలు, విన్న వాక్యం బట్టి స్తోత్రం. ఎవరైతే ఇంకా ఎవరి పిల్లలు రాలేకపోయినారో వారితో మీరు మాట్లాడినైనా కనిపించండి. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం తెలుసు. విలాస ప్రభా ప్రకాశం ఆరోగ్యం నింపండి. ఆ వృద్ధాన్ని కృప చూపించవలసి మనం చూసుకుంటాం. స్తుతిగా చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుచున్నాము తండ్రి. తండ్రి దేవ ప్రేమేశ్వర ప్రభు పరిశుద్ధాత్మ సహవాసం చేరి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడేడు గాక. అందరికీ రోజు బైబిల్ ఎంతమంది బైబిల్